ప్రకాశం జిల్లాలో ఉద్యాన పంటలకు మహర్దశ పట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన పంటలకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని ఉద్యాన పంటలు పండించే రైతులకు ప్రోత్సాహకాలు అందించేందుకు పెద్ద మొత్తంలో ఇక్కడి నుండి ప్రతిపాదనలు వెళ్ళాయి. గత ప్రభుత్వంలో ఏడాదికి కేవలం 8 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు వెళ్ళగా ప్రస్తుతం 15 కోట్ల రూపాయలతో ఇక్కడి నుండి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్ళాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఉద్యాన పంటలపైనే ప్రత్యేక దృష్టి సారించారు. మిగిలిన పంటలతో పోలిస్తే ఉద్యాన పంటల ద్వారా జీడిపి అధికంగా ఉండటాన్ని గుర్తించిన ప్రభుత్వం దీనిని మరింత పెంపొందించే దిశగా అడుగులు వేస్తుంది. అదే సమయంలో ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు విరివిగా సబ్సిడీలు అందించి వారికి మరింత చేయూత అందించేలా చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు సంబంధించిన ప్రతిపాదనలు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ప్రభుత్వానికి పంపించారు. అందుకు సంబంధించిన నిధులు, విధి విధానాలు ప్రకటిస్తే ప్రకాశం జిల్లాలోని ఉద్యాన రైతుల దశ తిరగటం ఖాయమని జిల్లా ఉద్యాన శాఖ అధికారి గోపిచంద్ తెలిపారు. ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాలో ఉద్యాన పంటల్లో మామిడి ప్రస్తుతము సుమారుగా ఒక 2000 ఎకరాలలో సాగుబడిలో ఉన్నది. అది కాయ పెరుగుదల దశలో ఉంది. ముఖ్యంగా ఈ మామిడి తోటల్లో ఇప్పుడు ప్రస్తుతము నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవడము, అవసరమైనంత వరకు ఆల్రెడీ ఈ పాటికి పైపాటిగా ఎరువులు వేసి ఉంటారు. కాయ పెరుగుదల మరింతగా వచ్చి కాయ నాణ్యత బాగుండాలి అని అంటే 13,045 లీటర్ నీటికి 15 గ్రాములు కలిపి పైన పిచికారీ చేసినట్లయితే కాయ ఎదుగుదల బాగుండి నాణ్యత కూడా వృద్ధి చెందుతుంది. కాయ కోతకి 40 రోజుల ముందు నుంచి నీరు పెట్టడం ఆపివేసినట్లయితే కాయ నాణ్యత కూడా ఎక్కువగా ఉంటుంది. పండుగ ఆశించే తోటల్లో అయితే మనకి మలాథియాను 2 ml 1 లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకోవాలి. అలాగే ఈ ప్లాస్టిక్ పళ్ళాల్లో ఈ ద్రావణాన్ని ఒక 250 మిల్లీలీటర్లు కలిపి అక్కడక్కడ మెథైల్ యూజనాలు కూడా కలిపి ఆ మందు ద్రావణంలో కలిపి పళ్ళాల్లో పెట్టినట్లయితే ఈ టెంకని మామిడి కాయను ఆశించేటువంటి పురుగు కూడా దాని మీద పడి చనిపోయి మనకి నష్ట తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే మరొక ముఖ్యమైన పంట నిమ్మ బత్తాయి ఇచ్చింది. సుమారుగా 4000 ఎకరాలలో విస్తీర్ణంలో మన జిల్లాలో సాగు చేయబడుతుంది. ఈ నిమ్మ బత్తాయి తోటల్లో కూడా మనకి ప్రస్తుతము కాయ ఎదుగుదలలో ఉంది. ముఖ్యంగా బత్తాయి తోటల్లో అయితే ఇప్పుడు ప్రస్తుతం వచ్చేటువంటి కాయకి మంచి ధర కూడా పలికే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ముఖ్యంగా నీటి యాజమాన్య పద్ధతుల్లో నీటి ఎద్దడికి గురి కాకుండా కనీసం 1 లేదా 2 నీటి తడులు ఇచ్చినట్లయితే కాయ నాణ్యత దెబ్బతినకుండా ఉంటుంది. అలాగే మల్చింగ్ షీట్ అనేది మనకి పాదుల్లో తేమ ఆరనీయకుండా అట్లాగే కలుపు పెరగనీయకుండా ఈ మల్చింగ్ షీట్ అనేది కూడా కప్పుకున్నట్లయితే నీటి ఎద్దడికి త్వరగా గురి కాకుండాను మొక్క పెరుగుదల కాయ పెరుగుదల బాగుంటుంది. చీనీ నిమ్మ తోటలో మంగు నివారణ కూడా మంగు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. అది రాకుండా ఉండాలి అని అంటే డైకోఫాల్ 3 ml 1 లీటర్ నీటికి కానీ, లేదా ఓమైట్ 2 ml 1 లీటర్ నీటికి, లేదా ప్రొపర్గైట్ 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి ఈ 3 మందుల్లో ఏదో ఒక మందు పిచికారీ చేసి మరి 15 రోజుల తర్వాత మరొక పిచికారీ చేసినట్లయితే ఈ మంగు తెగులు అనేది ఆశించకుండా ఉండి కాయ నాణ్యత బాగా ఉండి మార్కెట్లో ధర పలికే అవకాశం కూడా ఉంటుంది. కూరగాయ తోటలు ఇప్పుడు ప్రస్తుతం ఆల్రెడీ వేసి పూత కాయ దశలో ఉన్నప్పుడు ఈ టెంపరేచర్స్ 40 డిగ్రీ సెంటీగ్రేడ్ దాటాక పూత కాయ రాలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రాళ్ళు అరికట్టడానికి ప్లానోఫిక్స్ అనే హార్మోను 10 లీటర్ నీటికి 2.5 ml కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ టొమాటో వంగ తోటల్లో మనకి ఈ పిందె రావడం అనేది తగ్గుతుంది. ఇవే కాకుండా మనకి బొప్పాయి, అరటి, నిమ్మ బత్తాయి తోటల్లో కూడా ఈ సూక్ష్మధాతు లోపాలు కూడా కనపడుతూ ఉంటాయి. ఈ సూక్ష్మధాతు లోపాలు నివారించాలంటే ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయం అనేది చాలా ముఖ్యం. పశువుల ఎరువు, వేపిండి, వానపాముల ఎరువు అవకాశాన్ని బట్టి సమృద్ధిగా చెట్టుకి పశువుల ఎరువు అయితే 50 కేజీలు,
అట్లాగే వేపపిండి 2 నుంచి 3 కేజీలు, వానపాముల ఎరువు కూడా 2 నుంచి 3 కేజీలు చెట్టుకి కాపు కాస్తున్నటువంటి చెట్టుకి మీరు వేసినట్లయితే ప్రతి సంవత్సరం ఈ సూక్ష్మధాతు లోపాలు అనేది సాధ్యమైనంత వరకు అరికట్టవచ్చు. నాణ్యమైన అధిక దిగుబడులు రావాలంటే ఖచ్చితంగా ఈ సూక్ష్మధాతు లోపాలు నివారించుకోవాలి. కాపు మీద ఉన్నప్పుడు మనకి ఈ జింకు బోరాన్ లోపాలు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జింక్ సల్ఫేట్ 5 గ్రాములు 1 లీటర్ నీటికి, అట్లాగే బోరాన్ 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి ముఖ్యంగా ఈ అరటి బొప్పాయి తోటల్లో ఈ పిచికారీ చేసుకుని ఈ సూక్ష్మధాతు లోపాలని నివారించవలసిందిగా రైతుని కోరుతున్నాను. అట్లాగే మల్లె తోటలు కూడా ఈ పూల తోటలు ఎండలో టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఉదయం పూటే కోసేసి మార్కెట్కి పంపించాల్సిన అవసరం ఉంటుంది. రసం పీల్చే పురుగులను కూడా సకాలంలో గమనించి సస్యరక్షణ చేపట్టినట్లయితే నాణ్యమైన అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. దానిమ్మ తోటలు కూడా మన జిల్లాలో విస్తారంగా సాగు చేయడం జరుగుతుంది. గత 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు సుమారుగా ఒక 800 ఎకరాల వరకు సాగుబడి మన జిల్లాలో ఉంది. ఈ ఏప్రిల్ మే నెలలో ప్రస్తుతానికి దానిమ్మ మొక్కలకి ఆల్రెడీ కటింగ్ అయిపోయి ఉంటుంది. మొక్కకి విశ్రాంతినివ్వడం, అలాగే కత్తిరింపులు చేయడం, పాదులు తవ్వకం లాంటివి ఏమీ చేయకూడదు. ఓన్లీ విశ్రాంతి మాత్రం ఇవ్వడం చేయాలి. బ్యాక్టీరియా తెగులు ఏదైనా ఉన్నట్లయితే మనకి ఆ తోటల్లో 1% బోర్డో మిశ్రమం 20 గ్రాములు 20 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాల్సిన అవసరం ఉంటుంది. MIDH 25-26 సంవత్సరానికి సంబంధించి కొన్ని మార్పులతోటి పెంచినటువంటి రాయితీలతోటి మనకు ప్రతిపాదనలు పంపించవలసిందిగా మాకు రాష్ట్రం నుంచి గత జనవరి నెలలోనే మాకు ఆదేశాలు అందినాయి. దాని ప్రకారము సుమారుగా 15 కోట్లతోటి మనం ప్రతిపాదనలు తయారు చేసి పంపించడం జరిగింది. దీంట్లో ప్రస్తుతం ఉన్నటువంటి పథకాలకి రాయితీ పెంచడంతోనే కాకుండా కొత్త పథకాలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. వాటికి సంబంధించి మనము మన జిల్లాలో ఉన్నటువంటి ఉద్యాన అధికారుల ద్వారా వారి ప్రతిపాదనలు వాటిని తీసుకొని మనం పంపించడం జరిగింది. అది అక్కడి నుంచి రాగానే మనకి రాష్ట్రం నుంచి మనకి ఆ ప్రతిపాదనని ఆమోదించి తిరిగి ఇక్కడ పంపించడం జరుగుతుంది. అనంతరం జిల్లా కలెక్టర్ గారి ఆమోదంతో మన జిల్లాలో ఈ సంవత్సరం మనం ఈ రాష్ట్ర ఉద్యాన మిషన్ కింద మనం వివిధ కొత్త పథకాలని మనం అమలు చేసుకుంటాం. మన ఉద్యాన రైతుల్ని కూడా మరింత ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇదే సంబంధించి గత సంవత్సరం మనము సుమారు 8 కోట్ల వరకు మనం వివిధ ఉద్యాన పథకాలని అమలు చేయడం జరిగింది. అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి పథకాలు అంటే నీటి కుంటలు కానివ్వండి, అట్లాగే ప్యాక్ హౌసెస్, తీగజాతి కూరగాయల పెంపకానికి పందిర్ల నిర్మాణం పైన రాయితీ, ఇటువంటి కొన్ని పథకాలు గత 2014 నుంచి 19 వరకు ఆ ప్రభుత్వంలో చాలా విరివిగా రైతులకు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతము ఇదే పథకాల్ని మరింత ముందుకి మరింత అదనపు రాయితీతోటి కూడా ప్రస్తుతం మనం ఇవ్వడం జరుగుతుంది. పడమర ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి చాలా ఉపయోగకారిగా మనకి ఉద్యాన పంటలు అనేవి ఉంటున్నాయి. రాష్ట్ర స్థాయిలో కూడా ఉద్యాన పంటలు మెరుగైన జీడిపిని రాష్ట్రానికి అందించడం జరుగుతుంది. దాన్ని గమనించే మన ముఖ్యమంత్రి వర్యులు మన ఉద్యాన రంగానికి ఉద్యాన శాఖకి మరింత నిధులు కేటాయించడం జరుగుతూ ఉంది.